హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్. నేను మీ రాగదీప్తి. ఈరోజు మీ అందరి కోసం టేస్టీ అయిన కాజు చికెన్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. సో బిర్యానీ ఇష్టపడని వాళ్ళంటూ ఎవరూ ఉండరు కదా. సో నేను చెప్పే ప్రాసెస్ యాస్టీస్ ఫాలో అయ్యారంటే సేమ్ రెస్టారెంట్లో తిన్న ఫీలింగే వస్తుందండి. చాలా టేస్టీగా వచ్చింది. సో మీరు కూడా యాస్టీస్ చేసి ప్రిపేర్ చేసి పెట్టి మీ వాళ్ళు ఏమన్నారు అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం పదండి. ముందుగా బిర్యానీ కోసం బ్రౌన్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకోవాలి. సో అందుకనే ఆనియన్స్ని ఒక 5 ఆనియన్స్ తీసుకున్నాను నేను. అవి ఇలా నిలువుగా కట్ చేసి ఇలా చేత్తోనే అన్నీ బాగా విడిపోయేలాగా ఇలా అనండి. ఎందుకంటే ఇలా చూడండి, కొద్దిగా పెద్ద పీసులు ఉంటే మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసిన కూడా అవి మెత్తగా అవుతాయి అనమాట. మనకు క్రిస్పీగా రావాలి అని అనుకుంటే ఇలా బాగా అన్నీ ఇలా విచ్చుకునేలాగా చేత్తోనే బాగా ప్రెస్ చేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక 2 గంటలు ఆయిల్ వేయండి. ఆయిల్ పూర్తి ఓవర్ హీట్ అవ్వాల్సిన అవసరం లేదండి. మీడియం హీట్లో ఉన్నప్పుడే ఈ ఆనియన్స్ వేసామంటే బాగా క్రిస్పీగా అవుతాయి. సో ఓవర్ హీట్ ఉన్నప్పుడు వేస్తే మాడిపోతాయి. సో తర్వాత ఈ అలా ఆనియన్స్ వేసిన తర్వాత త్వరగా వేగాలంటే కొద్దిగా సాల్ట్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోండి. సో ఇలా లైట్గా గోల్డ్ కలర్ టర్న్ అయిన తర్వాత ఒక 2 మినిట్స్కి ఒకసారి ఇలా బాగా కలుపుతూ ఉంటే అన్నీ ఈవెన్గా ఒకటే కలర్లో వస్తాయి, లైట్ గోల్డ్ కలర్. ఒకవేళ అలా మిక్స్ చేయకుండా ఉంటే ఒకటి మాడిపోయి ఒకటి ఎర్రగా అలా ఉంటాయి అన్నమాట. సో అందుకని ఇలా కంటిన్యూస్గా ఇలా మిక్స్ చేస్తూ ఉండండి. సో బ్రౌన్ ఆనియన్స్ మనము డిష్ అవుట్ చేసిన తర్వాత కూడా కలర్ చేంజ్ అవుతాయి. సో ఈ స్టేజ్లో మనం డిష్ అవుట్ చేసుకుంటే సరిపోతాయి. ఎందుకంటే ఇంకా మరీ ఎక్కువ మాడిపోతే బాగుండదు, చేదు వచ్చేస్తుంది. సో ఇలా వేయించుకున్నవి పక్కకు తీసి పెట్టుకోండి. ఇలా తీసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్లో ఆయిల్లో వేసాం కదా, ఆయిల్ కూడా వేస్ట్ చేయకండి. ఈ ఆయిల్తోనే మనం బిర్యానీ ప్రిపేర్ చేస్తామన్నమాట. ఈ ఆయిల్తో బిర్యానీ ప్రిపేర్ చేస్తే ఇంకా టేస్టీగా వస్తుంది. సో చూడండి, ప్లేట్లోకి బ్రౌన్ ఆనియన్స్ మొత్తం షిఫ్ట్ చేసాము. ఇప్పుడు చూడండి, ఒకటి తీసి చూపిస్తున్నాను మీకు ఎంత క్రిస్పీగా వచ్చాయో. ఇలా క్రిస్పీగా రావాలంటే మనము సల్పాగా తరుక్కొని పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ బ్రౌన్ ఆనియన్స్లో హాఫ్ పోర్షన్ వరకు మనం ఇప్పుడు మిక్సీ జార్లో వేసి బ్రౌన్ ఆనియన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. బిర్యానీ ఈ చికెన్ దమ్ బిర్యానీకి ఈ బ్రౌన్ ఆనియన్ పేస్ట్ చాలా బాగా టేస్ట్ ఎన్హాన్స్ చేస్తుందండి. సో అందుకనే హాఫ్ పోర్షన్ మొత్తం ఇలా పేస్ట్ చేసి పెట్టుకోండి. తర్వాత దీనికోసం పచ్చికారం కూడా యాడ్ చేస్తున్నాను. సో అందుకనే కొన్ని పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసి కొద్దిగా సాల్ట్ వేసి పచ్చిమిర్చి పేస్ట్ ప్రిపేర్ చేసుకోండి. దీంట్లో ఒట్టి కారపొడి కూడా యూస్ చేస్తాము కాబట్టి కొద్దిగానే పచ్చిమిర్చి వేసుకోండి, మిగతాది ఒట్టి కారం వేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కొద్దిగా జీలకర్ర కూడా వేసి డ్రై రోస్ట్ చేసుకోండి. ఎటువంటి ఆయిల్ ఏం లేకుండా డ్రై రోస్ట్ చేసుకొని బాగా వేయించుకొని పెట్టుకోండి. వేగిన జీలకర్రని స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. సో ఈ జీలకర్ర పొడి కూడా టేస్ట్ని ఇంకా ఎన్హాన్స్ చేస్తుంది అనమాట. జీలకర్ర పొడి ఎప్పుడైనా డైరెక్ట్ జీలకర్ర మిక్సీకి వేసే కంటే ఇలా వేయించుకొని పొడి చేసుకుంటే దాని ఫ్లేవర్ అంతా కూడా బాగుంటుంది. ఇలా చల్లారిన జీలకర్రని మనము ఇప్పుడు దంచుకోవాలి. ఒకవేళ మిక్సీ జార్లో వేసుకున్నా పర్వాలే. ఇప్పుడు ఒక 5 యాలక్కలు వేసి ఇందాక వేయించి చల్లార్చుకున్న జీలకర్ర కూడా వేసి బాగా పొడి చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ చికెన్ బిర్యానీకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఒక మిర్చి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను, పుదీనా కొద్దిగా, ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను, ఒక 3 టొమాటోస్, మెంతాకు, ఇందాక మిక్సీ పట్టుకున్న బ్రౌన్ ఆనియన్ పేస్ట్, కొద్దిగా కాజు, ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, చికెన్, ఇందాక పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్, ఇందాక పొడి చేసుకున్న జీలకర్ర యాలక్కల పొడి, హోల్ గరం మసాలా, షాజీరా, చెక్క, లవంగం అన్ని, బిర్యానీ ఆకు అన్నీ అండి. తర్వాత పైన డెకరేషన్ కోసం బ్రౌన్ ఆనియన్స్, కొద్ది కొత్తిమీర, పుదీనా పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం పదండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి బిర్యానీకి ఎప్పుడైనా కొద్దిగా వెడల్పాటి గిన్నె తీసుకోండి. ఈ ఆయిల్ నేను బ్రౌన్ ఆనియన్స్ వేయించాను కదా, సేమ్ అదే ఆయిలే తీసుకున్నాను. ఇలా సగం ఆయిల్ వేసిన తర్వాత మిగతా సగం ఘీ కూడా వేయండి. ఘీ ఒక 2 గంటలు వేస్తే బిర్యానీ అనేది బాగా టేస్టీగా వస్తుందన్నమాట. సో తర్వాత ఇప్పుడు ఇది ఆయిల్ ఘీ అంతా వేగిన తర్వాత బిర్యానీ ఆకు, ఇందాక చూపించిన షాజీరా, చెక్క, లవంగం అన్నీ వేసి కొద్దిగా కాజు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోండి. కాజు కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్ అయిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. సో చూడండి, ఇప్పుడు కాజు కూడా వేగిపోయింది కదా. ఇప్పుడు సన్నగా తరుకున్న ఒక ఆనియన్, ఒక 4 పచ్చిమిర్చి, ఇందాక చూపించిన ఒక 3 టొమాటోలు కూడా వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఆకుకూరలు ఒకటి దాని వెంట ఒకటి వేయండి. సో ముందుగా నేను ఇక్కడ
పుదీనా, మెంతాకు, కొత్తిమీర అన్నీ వేసేస్తున్నాను. వేసి బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందాక చూపించిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, అది కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. ఫ్రెష్గా పట్టింది అయితే బిర్యానీకి ఇంకా టేస్ట్ వస్తుంది. అందుకని నేను అప్పటికప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసామండి. తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ కూడా ఒక స్పూన్ వేయండి. ఒట్టి కారం వేస్తాం కదా, సో అందుకని ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. సో జస్ట్ పచ్చి కారం ఫ్లేవర్ కూడా మిక్స్ అవ్వడానికి పచ్చి కారం వేస్తున్నాము. తర్వాత బ్రౌన్ ఆనియన్ పేస్ట్ కూడా వేసి బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు మనము ఇందాక దంచి పెట్టుకున్న జీలకర్ర, యాలకుల పొడి ఒక 2 స్పూన్లు, కొద్దిగా ధనియాల పొడి, కారం మీ స్పైసీనెస్కి తగ్గట్టు వేసుకోండి. ఇవన్నీ కొద్దిగా బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత చికెన్ మసాలా కూడా కొద్దిగా వేసుకొని, గరం మసాలా కూడా వేసుకొని ఈ స్పైసెస్ అన్నీ బాగా ఫ్రై అయ్యేటట్టు వేయించుకోండి. తర్వాత ఒక 1 కప్ వరకు పెరుగు కూడా వేసుకొని ఆ పెరుగు బాగా దాంట్లో బాగా మెల్ట్ అయ్యేటట్లు కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం చికెన్ పీసెస్ ఉన్నాయి కదా, బాగా వాష్ చేసుకొని ఇందులోకి వేసుకోండి. ఇప్పుడు ఈ గ్రేవీలో మనం చికెన్ మ్యారినేట్ చేస్తామన్నమాట. సో చికెన్కి తగ్గట్టు సాల్ట్, కొద్దిగా లెమన్ జ్యూస్ కూడా స్క్వీజ్ చేసి బాగా మిక్స్ చేసి మూత పెట్టి వీలైనంతసేపు మ్యారినేట్ చేయండి. ఈ మ్యారినేషన్ ఎక్కువసేపు అయ్యే కొద్దీ మన బిర్యానీ టేస్ట్ అంత బాగుంటుందన్నమాట. సో అందుకనే మినిమం 1 అవర్ అయినా మ్యారినేట్ చేయండి. తర్వాత మ్యారినేట్ చేసిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టి చికెన్ని బాగా కుక్ అవ్వనివ్వండి. సో ఈ చికెన్ కుక్ అవుతుంది. అంతలోపు మనము బియ్యం తీసుకుందాం. బిర్యానీకి బాస్మతి బియ్యం అయినా పర్వాలేదు, మామూలు రైస్ అయినా పర్వాలేదండి. నేను ఇక్కడ మామూలు రైస్ తీసుకున్నాను. దీన్ని బాగా వాష్ చేసి పెట్టుకోండి. ఈ బియ్యాన్ని మనం వంచుతున్నాం అనమాట. సో అందుకనే తగినన్ని నీళ్లు పోసి ఇప్పుడు దీనిలో కొన్ని స్పైసెస్ యాడ్ చేయాలి. కొద్దిగా పచ్చిమిర్చి పీసులు, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా వేయండి. పచ్చిమిర్చి పేస్ట్ కూడా కొద్దిగా వేయండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 టేబుల్ స్పూను, సాల్ట్ అన్నంకి సరిపడా వేసుకోండి. తర్వాత కొద్దిగా ఆయిల్ వేయడం వల్ల బియ్యం అనేది మెత్తగా రాకుండా పలుకులుగా వస్తుంది. తర్వాత ఇందాక వేయించి పొడి చేసుకున్న జీలకర్ర, యాలకుల పొడి, కొద్దిగా లెమన్ కూడా స్క్వీజ్ చేసి బాగా మిక్స్ చేసి మూత పెట్టి అన్నంని మగ్గించుకోండి. అన్నం అనేది 80% కుక్ అయితే సరిపోతుంది. సో దీన్ని ఒక స్టవ్ మీద పెట్టండి. చూడండి, ఇప్పుడు బాయిల్ స్టార్ట్ అవుతుంది. ఒక పక్క చికెన్ ఉడుకుతుంది. సో చికెన్ ఉడికిందో లేదో చూద్దాం. ఈ చికెన్ అనేది సిమ్లోనే, చికెన్ కుక్ అయిందో లేదో చూద్దామండి. చికెన్ని సిమ్లోనే కుక్ చేసుకోండి. సో అప్పుడు బాగా టేస్టీగా ఉంటుంది. హైలో పెడితే మాడిపోతుంది అనమాట. సో అందుకనే ఒక పీస్ తీసుకొని చూస్తాను నేను ఇప్పుడు బాగా ఉడికిందో లేదో. సో చూస్తుంటేనే చికెన్ ఇలాగే తినాలనిపిస్తుంది కదా. సో చూడండి, కట్ అయిపోయింది. సో అంటే చికెన్ ఉడికిపోయింది. ఇప్పుడు రైస్ ఉడికిందో లేదో చూద్దాము. సో 80% కుక్ అయితే సరిపోతుందండి. రైస్ పూర్తిగా మెత్తగా అయిపోతే బిర్యానీ మెత్తగా అయిపోతుంది. సో చూడండి, ఈ స్టేజ్లో 80% కుక్ అయింది. ఇప్పుడు నీళ్ళన్నీ వంపేసేయండి. వంపేసి ఇలా అన్నం వంచేసుకోండి. చూడండి ఎంత పొడిగా ఉందో. ఇలా పొడిగా ఉంటేనండి, ఎందుకంటే మళ్ళీ దమ్ పెడితే ఇంకా ఉడికిపోతుంది. సో ఇప్పుడు ఈ అన్నం అంతా ఆ చికెన్ ఉడికి పెట్టాం కదా, అందులోకి అంతా ట్రాన్స్ఫర్ చేయండి. తర్వాత ఒక గ్లాస్లో మీ కలర్స్ యాడ్ చేసుకోవాలంటే చేసుకోండి, లేదంటే లేదు, ఇది స్కిప్ చేయండి. నేను ఇక్కడ 2 కలర్స్ పాలల్లో మిక్స్ చేసి పెట్టుకున్నాను. ఇలా అన్నం వేసిన వెంటనే ఇలా బాగా మిక్స్ చేసుకోండి. కొంతమంది ఉన్న అన్నం పైన పట్టేసి పైన అంతా ఆనియన్ అవన్నీ వేస్తారు. బట్ ఇలా మిక్స్ చేస్తే ఓవరాల్ అంతా రైస్కి అంతా మసాలా అంతా పట్టుకొని బాగుంటుంది. తర్వాత పైన కొద్దిగా కొత్తిమీర ఇలా చల్లేసి, పుదీనా కూడా కొద్దిగా చల్లండి. తర్వాత బ్రౌన్ ఆనియన్స్ అన్నమాట చల్లుకొని, ఇందాక కలర్స్ యాడ్ చేసుకున్నాం కదా, నేను ఇక్కడ ఎల్లో అండ్ గ్రీన్ కలర్ మిక్స్ చేశాను. సో ఇది కూడా కలర్స్ అన్నీ వేసుకొని పైన కొద్దిగా ఘీని కూడా వేయండి. ఘీ కూడా వేసి మూత పెట్టేసి సిమ్లోనే ఒక 10 మినిట్స్ మగ్గనివ్వండి. పైన ఏదైనా వెయిట్ పెట్టండి. అప్పుడు బాగా గాలిపోకుండా బాగా దమ్ అవుతుంది అనమాట. సో ఒక 10 మినిట్స్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 15 మినిట్స్ వదిలేయండి. అప్పుడు బాగా లోపలంతా బీడ్చుకొని బాగుంటుంది బిర్యానీ. సో చూడండి, 15 మినిట్స్ తర్వాత చూస్తున్నాను. ఇప్పుడు ఓపెన్ చేసి చూడండి, ఎంత పొడిగా టేస్టీగా టెంప్టింగ్గా ఉంది కదండి. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. చూడండి, చికెన్ పీస్ కూడా ఇలా కట్ చేసి చూపిస్తున్నాను ఎంత బాగా కుక్ అయిందో. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్. ఇది చాలా టేస్టీగా వచ్చిందండి, మీరు కూడా ట్రై చేయండి. ఇలా పైన కాజు వేసుకొని కూడా ఇంకొద్దిగా యాడ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందన్నమాట. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.